కానీ ఈ కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మంచి గడియలు ప్రారంభమవుతున్నాయి. వీరికంతా కూడా శుభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క స్వభావం కావచ్చు, వీరి యొక్క అంటే మనస్తత్వం కావచ్చు చాలా మంచిదండి. అందరికీ హెల్ప్ చేసే నేచర్ వీరిలో అధికంగా ఉంటుంది. కాకపోతే వీరికి ఏంటంటే కనుక కష్టాలు వస్తే అన్ని ఒకటేసారి వచ్చి పడుతూ ఉంటాయి. అంటే ఏదో పాపం చేసినట్టు ఆ పాపం మొత్తం మాకే తగిలింది, అన్ని కష్టాలు మాకే వచ్చి పడుతున్నాయి, భగవంతుడు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అనేసి ఏంటంటే సింహరాశి వాళ్ళు కొంచెం బాధపడేసి భగవంతుడిపై ఏంటంటే శ్రద్ధను కోల్పోతారనమాట. అంటే వీరికి భగవంతుడు అంటే కూడా చాలా ఇష్టం అండి. చాలా పూజలు చేయటం కానీ లేదంటే కనుక దైవారాధన చేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారు. సింహరాశి వారు సింహం లాగా ఏంటంటే కనుక గర్జిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. చకచకా పనులు చేయటం, అందరినీ కూడా ఏంటంటే కనుక డల్లుగుండా అంటే ఇలా మనం ఎక్కువగా ఎవరైనా మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, సింహరాశిలో ఉండే వాళ్ళకు లేదంటే కనుక బంధువులు కావచ్చు, కొంచెం ఏంటంటే వారు అంటే ఇలా తగ్గిపోయినా కానీ లేదంటే కనుక ఇలా కొంచెం డల్లుగున్నా సరే వీరేంటంటే కనుక వీరి మాటలతో యాక్టివ్ చేస్తూ ఉంటారనమాట. అంతటి